నమస్తే సార్. చాలామంది కన్న తల్లిదండ్రులు కన్న బిడ్డలపై కొన్ని ఆశలు పెట్టుకున్నారు. నా పిల్లలు ప్రయోజకులు అవుతారని. కానీ ఈ పిల్లలు యూత్ తప్పుడు మార్గంలో నడిచి మందుకి, గంజాయికి, డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు సార్. దీనివల్ల సమాజం ఎట్టిపోతుందా అనే ఒక భయం ఇస్తుంది. దీని విషయంలో మీరు క్లారిటీ కావాలి సార్. సాధారణంగా భారతదేశంలో మారక ద్రవ్యాల్లో ముఖ్యమైనవి గంజాయి, నల్లమందు, ఇంకా నేచర్ అంటే పంట ద్వారా వచ్చే మత్తు పదార్థాలు, మారక ద్రవ్యాలు చాలా రకాలు ఉన్నప్పటికీ కూడా మనకి ప్రధానంగా మన దేశంలో గంజాయి, నల్లమందు అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే వీటిని వాడడం వల్ల డైరెక్ట్గా మనిషి ఏమవుతాడంటే తన యొక్క నర్వ్ సిస్టమ్, టోటల్ నాడీ వ్యవస్థ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. దానివల్ల ప్రతి వ్యక్తి యొక్క ఆలోచన విధానము అని తన యొక్క శారీరక స్థితి కానీ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. మైండ్ యాటిట్యూడ్ ఈ అన్నిటి కూడా ఇవి టెంపరీగా అవి ఒక రకమైన ఆనందాన్నో, సుఖాన్నో, లేదంటే ఏదో ఒక ఫీల్నో ఇస్తుందనే ఒక ఆలోచనతో యూత్ సాధారణంగా కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ ఏంటంటే సిగరెట్లు చేయడం అనేది ఒక అలవాటు పడుతున్నారు, అలవాటు అయ్యేటట్టు చేస్తున్నాయి కొన్ని వర్గాలు. ఎవరంటే ఎక్కువ మొత్తం గ్యాంగ్స్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఈ మారక ద్రవ్యాలని సప్లై చేసేవాడికి వాడేవాడు కూడా కావాలి కదా. కాబట్టి ఏంటంటే పండించేవాడికి కొనేవాడు కావాలి, కొనేవాడికి ఏంటంటే దాన్ని ఖర్చు చేసేవాడు కావాలి, అంటే తాగేవాడు కావాలి. కాబట్టి కాలేజీ స్టూడెంట్స్ అయితే వాళ్ళు ఎక్కువగా అలవాటు పడితే వాళ్ళు ఫ్రీక్వెంట్గా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళు ఖర్చు పెడతారు. కాబట్టి సాధారణంగా కుటుంబ సభ్యుల్ని మోటివేట్ చేయడం కష్టం. యూత్ అంటే వేగంగా ఏదో తప్పు నిర్ణయం కానీ ఏదైనా త్వరగా తీసుకుంటారు. సో కాలేజీ లెవెల్లో ఎస్పెషల్లీ డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్లోని, ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఇది కొన్ని వర్గాలు ఏంటంటే ఇవి అలవాటు చేయడం జరుగుతుంది. స్టార్టింగే ఒక సిగరెట్ స్మోకింగ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత అదేమవుతుందంటే ఒక స్థాయికి ఏమవుతుంది, అది లేకపోతే తన మానసిక స్థితి దెబ్బతిని అతను ఒక పిచ్చివాళ్ళ తయారయ్యి ఇంకా పేరెంట్స్ని నానా రకాలుగా డబ్బుల కోసం బాధ పెట్టి డబ్బులు వసూలు చేసుకొని ఇంకా ఒక్కోసారి ఫిజికల్గా హ్యాండిల్ చేసి కూడా ఇంట్లో బంగారం అని విలువైన వస్తువులు కూడా పట్టుకుని వెళ్ళిపోయి తన ఇంట్లోనే తను దొంగగా తయారయ్యే పరిస్థితులు కూడా చాలా సందర్భాల్లో మేము మా ఇన్వెస్టిగేషన్లో చాలా సందర్భాల్లో ఫేస్ చేయడం జరిగింది.